పోతురా లేదా? గొంతు విప్పి 5 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిన మనిషిని సోనియా గాంధీని ఒప్పించి మొత్తం భారతదేశం ఎంపీలందరిని ఒప్పించి బిల్లు పాస్ చేయించి మన సోదరుడు సామాన్ చెప్పినట్టు పార్లమెంట్ తలుపులు పెట్టి బిల్లు పాస్ చేయించిన మనిషిని నేను. 60 ఏళ్ల కళ 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే ఈ తెలంగాణ కోసము అలుపెరగని పోరాటం చేసి నిజాయితీగా నిస్వార్థంగా రాజీ లేకుండా పోరాటం చేసిన మనిషి నేను. ఇవాళ బూరనర్సయ్య ఒక టీవీలో ఇంటర్వ్యూలు అంటాడు, రాజగోపాల్ రెడ్డి ఏం చేసిందంటాడు. రాజగోపాల్ రెడ్డి ఏం చేసిందంటే ఇలాగా సీసీ రోడ్ వేసిన అని చెప్ప, ఒక గల్లీలో సీసీ రోడ్ వేసిన ఒక కమ్యూనిటీ. అరే ఈ కమ్యూనిటీ సీసీ రోడ్ కాదు నాయన, ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిందా రాజగోపాల్ రెడ్డి. ఈ తెలంగాణ గొంతు వినిపించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఒప్పించి కొట్లాడి తెచ్చిందే మేము. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 5 ఏళ్ల పాటు ఏం చేయలేదు కాదు, 5 ఏళ్ల పాటు పోరాటం చేసి 60 ఏళ్ల కళ నెరవేర్చిందే రాజగోపాల్ రెడ్డి. బూరనర్సయ్య నీకెక్కడున్నావు, ఏడవనుకున్నావు? 5 ఏళ్ళు ఎంపీగా ఉంటే నువ్వు కేసీఆర్ దగ్గర పోయి ధైర్యంగా ఎప్పుడన్నా మునుగోడు గురించి బోన్ గురించి మాట్లాడిందా? దమ్ముందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు 10 ఏళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ దగ్గర పోయి ఒక సంవత్సరం గురించి మాట్లాడే ధైర్యం ఉండేదా? కేసీఆర్ కాళ్ళ దగ్గర వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన మనుషులు వీళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడింది బూరనర్సయ్య. బిడ్డ తెలంగాణ కోసం బిడ్డలు చచ్చిపోతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఇసురు పడేసిన చేసిందా? నువ్వు మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రతిపక్షం లేకుంటే మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేస్తుంటే విమర్శ చూపిస్తుంటే ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి నిన్ను నీ ప్రభుత్వాన్ని మా మునుగోడు కాళ్ళ దగ్గర తీసుకొచ్చే చరిత్ర నాది. మాది పదవుల కోసం పాకులాడే కుటుంబం కాదు, పైసల కోసం కాదు. నేను ఎప్పుడో చెప్పినా ఈ ప్రపంచంలో రాజగోపాల్ రెడ్డి కొనే శక్తి పుట్టలేదు, పుట్టమో అని చెప్పిన. ఇది భయపడే రక్తం కాదు, పోరాటం చేసే రక్తం. అందుకనే అన్న నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్లా అని చెప్పి. సోదరులారా, మనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి 64 సీట్లు గెలిపించారు. ఈ రోజు 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. ఆగమైన తెలంగాణని, అప్రభావైన తెలంగాణని భుజ స్కంధాల మీద వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా లాంటి వాళ్ళ మీద ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీకు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని ఒకటి తర్వాత ఒకటి ఆలస్యమైన నెరవేర్చడమే కాక అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం. రైతాంగానికి, నిరుద్యోగులకు, పేదలకు అండగా ఉంటామని చెప్పి పేద ప్రజలు నమ్మిండ్రు కాబట్టి ఇప్పుడు పేదోళ్ళ రాజ్యం వచ్చింది. ఇది ప్రజాపాలన, ఇది పేదోళ్ళ పార్టీ, ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది పేదల కోసం పనిచేసే పార్టీ. పేదోళ్ళ రాజ్యం వచ్చిందని చెప్పి సంతోషంగా ఉంది. అది తలుచుకొని ఓర్వలేక కేసీఆర్